ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన తప్పుడు అవాస్తవ వ్యాఖ్యలకు నిరసనగా కూటమి నాయకులు ప్రధాన కూడలిలో భారీ ఆందోళన చేపట్టారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయలేని నాయకులు అబద్ధాలని ఆయుధంగా మార్చుకుంటారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రయత్నాలు ఏదైతే ప్రజలు చేస్తున్నారు, ఈరోజు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, చాలా క్షేమంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పాలననే ఆస్వాదిస్తుంటే, ఓర్వలేనటువంటి కుల్లి బుద్ధితో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రస్థాన నాయకులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం. ఇక రానున్న రోజుల్లో ప్రజలే గట్టి బుద్ధి చెప్పి నిజనున్నటువంటి మా ఎన్డీఏ కూటమి మీద బురద లేకుండా కడుక్కునే పరిస్థితి మేము తీసుకొస్తాను. మరొకసారి మీ అందరి హెచ్చరిస్తూ కఠినంగా శిక్షించాలని ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ కఠినంగా శిక్షించకపోతే రానున్న రోజుల్లో మా ఎన్డీఏ కూటమి ఇంకా ఉధృతంగా వైసీపీని భూస్థాపితం చేసేంత వరకు కూడా